స్విమ్స్ హాస్పిటల్ ఓపెనింగ్ ఉంది. జోహార్ ఎన్టీఆర్, అమర్ రహే ఎన్టీఆర్, అమర్ రహే ఎన్టీఆర్, అమర్ రహే ఎన్టీఆర్. జోహార్ తారక రాజేంద్ర గారు, జోహార్ తారక రాజేంద్ర గారు. వద్దల్లాలి తెలుగుదేశం పార్టీ, వద్దల్లాలి తెలుగుదేశం పార్టీ, వద్దల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వద్దల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వద్దల్లాలి తెలుగుదేశం పార్టీ, వద్దల్లాలి తెలుగుదేశం పార్టీ. మన అధినాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఆరోగ్యాలతో ఉండాలని, ఇంకా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలని కోరుకుంటూ ఇక్కడ ఈ కార్యక్రమానికి మంత్రివర్యులు, అలాగే మన మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య గారు, మండల పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ గారు. వద్దల్లాలి తెలుగుదేశం పార్టీ, వద్దల్లాలి తెలుగుదేశం పార్టీ, వద్దల్లాలి తెలుగుదేశం పార్టీ, వద్దల్లాలి చంద్రబాబు నాయుడు. ప్రియతమ నాయకులు, జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా మనం ఇక్కడ కేక్ కట్ చేసుకోవటం, ముఖ్య అతిథులుగా మన మినిస్టర్ గారు ఇటీవల బాలవేణి స్వామి గారు, అలాగే మన ఇంకొక అతిథి మన సత్య గారు, జయంత్ బాబు గారు, దేవానంద గారు చేస్తున్నారు. మిగతా వచ్చిన కార్యకర్తలందరికీ నమస్కారం. సత్య గారిని చంద్రబాబు గారి గురించి చెప్పవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు చాలా సంతోషం, ఆంధ్ర రాష్ట్ర గర్వించదగ్గ రోజు. ఎందుకంటే ఏదైతే తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీని స్థాపించడం జరిగింది. ఆయన ఆశీస్సులతోటి ఈరోజు స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా మన ప్రపంచం అంతా మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూడటానికి, ఆయన పడిన కష్టానికి ప్రతి తెలుగువాడి కుటుంబంలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తయారు చేసిన వ్యక్తి, గొప్ప మహనీయుడు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన వేడుకలు మన కొండేపి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ, అలాగే ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఒక పండుగ వాతావరణంలాగా జరుపుకోవడం చాలా సంతోషం. ఈరోజు మన కొండేపి నియోజకవర్గంలోని టముటూరు మండలంలో ఈ కార్యక్రమం జరుపుకోవటం, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మండల పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ గారు, ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు స్వామి గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ సర్పంచ్ బెల్లం జయంత్ బాబు గారు, సీనియర్ నాయకులు వెంకటేశ్వర గారు, అలాగే ఇక్కడికి వచ్చేసిన మన సర్పంచ్ గ్రామ సర్పంచ్ మమతా గారికి, మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, నాయకులకు అందరికీ నా నమస్కారాలు. చాలా సంతోషం. ఒక కుగ్రామంలో నారావారిపల్లిలో జన్మించి కేవలం 2 ఎకరాలు రైతు బిడ్డగా కష్టపడి చదువుకొని అంచెలంచెలుగా ఎదిగి చంద్రగిరి శాసనసభ్యుడిగా 1978లో రాజకీయ ఆరంగేట్రం చేసి ఈరోజు రాజకీయ జీవితంలోనే 50 సంవత్సరాలు వరుసగా ప్రజా క్షేత్రంలో ఉండి ప్రతి పేదవాడి కష్టాన్ని గుర్తించి ఈరోజు ఒక కుటుంబంలో ఒక ప్రయోజకాన్ని చేస్తే వాళ్ళు ఈ ఊరికి, ఈ యొక్క సమాజానికి ఉపయోగపడతారని ముందు ఆలోచనతోటి టెక్నాలజీని అందరికీ అందించేలాగా, అలాగే అభివృద్ధిని, ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ని కూడా ఈరోజు మనందరికీ ఒక్కో కంట్రీకి, మన ఒక్కొక్క రాష్ట్రానికి హైదరాబాదు తెలంగాణకు ఉంటే, బెంగళూరు కర్ణాటకకి బెంగళూరు ఉంటే, మనకి మాత్రం మన బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారని గర్వంగా చెప్పుకునే ఒక గొప్ప నాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఎన్నో ఆటుపోట్లు తెలుగుదేశం పార్టీ సుదీర్ఘ 43 సంవత్సరాల్లో అధికారంలోనూ ప్రతిపక్షంలోనూ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నా కేవలం ఒక గొప్ప నాయకుడు, విజన్ ఉన్న నాయకుడితోటి మనందరం కార్యకర్తల సంక్షేమ నిధి కానీ, అలాగే కోటి సభ్యతలు చేసిన తొలి ప్రాంతీయ పార్టీ రికార్డుగా కూడా తెలుగుదేశం పార్టీ మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని
ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ప్రతి పేదవాడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో పేదరికం ఉండకూడదు అని ఒక గొప్ప ఆలోచనతోటి P4 పథకం తీసుకొచ్చి చాలా మందికి వాళ్ళ సమస్యలని, అలాగే వాళ్ళ కుటుంబాల్లో ప్రతి పేదవాడి కుటుంబంలో వెలుగు చూడాలని ఒక గొప్ప నాయకుడు మనకు ఉన్నందుకు ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఆయనకి ఆ భగవంతుడు నిండు మనసుతోటి ఆశీర్వాదాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ గొప్ప కార్యక్రమం నిర్వహించిన మన మండల తెలుగుదేశం పార్టీకి నా అభినందనలు అలాగే నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా జయంత్ బాబు గారికి, పెద్దవాడ వెంకటేశ్వర గారికి, ఇచ్చేసినటువంటి వివిధ గ్రామాల పెద్దలకు, ఆడపడుచులకు, మీడియాకి అందరూ కూడా నమస్కారం. మన యువ నాయకులు మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ డాక్టర్ సత్య గారికి అందరూ కూడా నమస్కారాలు. చాలా సంతోషం ఏంటంటే 75వ జన్మదినోత్సవాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నలుమూలల మారుమూల ప్రాంతాల్లో సైతం గొప్పగా జరుపుకోవడం, అది ఒక దార్శనిక నాయకుడికి ఈ రాష్ట్ర ప్రజలు గుండెల్లో ఉన్నటువంటి స్థానం అనేది తెలియజేస్తా ఉన్నాం. ఆయన ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం ఈ రాష్ట్రానికి చేస్తూ లక్షలాది మంది కుటుంబాల్లో వెలుగులు నింపినటువంటి గొప్ప నాయకుడు. తన అనుభవాల్ని, గ్రామాల్లో ఉన్న సమస్యల్ని, తన తల్లిదండ్రుల యొక్క కష్టాలని ప్రతిదాన్ని చిన్నప్పటి నుంచి గమనించి వాటన్నిటికీ చక్కటి పరిష్కారాలుగా ఈ రాష్ట్రంలో మహిళలకు దీపం పథకం దగ్గర నుంచి మహిళల సంక్షేమం పట్ల, ఆరోగ్యం పట్ల, భద్రత పట్ల సహకరిస్తున్నాం. అదేవిధంగా రైతు సమస్యల మీద కర్షక పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నటువంటి తండ్రి కుటుంబం ఉన్నటువంటి రైతు సమస్యల్ని, రైతు కూలీల సమస్యల్ని దగ్గర నుండి చూసే విధంగా రైతు బాంధవుడిగా మారినటువంటి వ్యక్తి మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా విద్యార్థి దశ నుంచి విద్యార్థి రాజకీయాలు చేస్తూ ఎస్వి యూనివర్సిటీలో విద్యార్థి యూనియన్ లీడర్గా ఎదిగి నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి విద్యార్థి సమస్యలతో పాటు సమాజంలో ఉన్నటువంటి యువత యొక్క అవసరాల కోసం కూడా అనునిత్యం కృషి చేసినటువంటి యువ నాయకులు మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. వాస్తవంగా వారు ఈ వయసులో కూడా కింద పద్మాసనం వేసుకొని గంటల తరబడి కూర్చోగలరు. మిగిలినటువంటి వాళ్ళ వల్ల కానిటువంటి పరిస్థితి, చక్కటి క్రమశిక్షణ, ఒక స్వీయ నియంత్రణ పెట్టుకున్నటువంటి నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అన్న ఎన్టీఆర్ ఆత్మగౌరవాన్ని విశ్వ నలుదిశన చాటి చేస్తే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి విదేశాల్లో సైతం ఉద్యోగాలు చేసే విధంగా వారు స్ఫూర్తినివ్వడం అనేది తెలుగు ప్రజల యొక్క లో నింపినటువంటి గొప్ప కృషి. ఈ రోజు ఫుడ్ టు రీచ్ కార్యక్రమంలో P4 నేను 3 కార్యక్రమాలు అటెండ్ అయ్యాను. అందులో పాల్గొన్నటువంటి మార్గదర్శులు అందరూ కూడా విదేశాల్లో స్థిరపడి అక్కడి నుంచి ఇక్కడ పరిశ్రమలు పెట్టినటువంటి వాళ్ళు, మీ స్ఫూర్తితో మేము ముందుకు వెళ్ళాం, రైతు బిడ్డలుగా ఉండి వెళ్ళాం, రైతు కూలీగా వెళ్ళామని చెప్పేసి చెప్తూ ఇదే విధంగా మేము ముందుకు వస్తామని చెప్పారు. నేను తాడికొండ దగ్గర అంబేద్కర్ జయంతి రోజు పొన్నేపల్లి గ్రామంలో వెళ్తే ఇద్దరు పిల్లలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా ఒకళ్ళు కెనడాలో, ఇంకోళ్ళు ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యి గ్రామంలో ఉన్నటువంటి యువత మేము ప్రోత్సహిస్తున్నామని చెప్పేసి వీడియో ద్వారా కూడా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఆ కార్యక్రమాలు లైవ్లో చూస్తుంటారు. మీ వల్లనే మేము వెళ్ళాం. తర్వాత వచ్చేసి పేరు మార్చుకున్నారు, కానీ పథకాన్ని నిర్వీర్యం చేశారు. తిరిగి ప్రకటిస్తామని చెప్పేసి ఈ పథకాన్ని కూడా ఈ సంవత్సరం తీసుకురాబోతున్నాం. అంటే అన్ని వర్గాల ప్రజల్లో, మహిళలని కాదు, పేదలని కాదు, అదేవిధంగా రైతులు, రైతు కూలీలు, చదువుకున్నటువంటి వాళ్ళు, ఉద్యోగులకి, అన్ని వర్గాల ప్రజలకు ఇస్తున్నారు. తను ఒకటే చెప్తున్నారు, ఈ రాష్ట్ర ప్రజలు నాకు సుదీర్ఘకాలం రాజకీయంగా ఆదరించారు. మంత్రిగా, అధికారంలో ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా తెలుగుదేశం పార్టీని కీర్తిపరిచి ముందుకు తీసుకొస్తున్నటువంటి వాళ్ళ కోసం నేను చేయవలసింది ఏదన్నా ఉంటే ఈ రాష్ట్ర ప్రజల కోసం పూర్తి ఆదర్శంగా నేను ముందుకు తీసుకెళ్తానని ముందుకు వెళ్తున్నారు. ఆ రోజు గతంలో కక్ష సాధింపు చేస్తే ఆ కక్ష సాధింపు రాజకీయాలు కూడా ఫుల్ స్టాప్ పెట్టారు. ఏ తప్పు చేయకుండా జైలుకి వెళ్ళినటువంటి చేసే వ్యక్తి, కానీ తప్పు చేయని నాయకుడి కోసం అండగా ఈ రాష్ట్రం యావత్తు ఉండి వారు తిరిగి ముఖ్యమంత్రిగా చేసినటువంటి కృషి, వీటన్నిటినీ మించి ఆంధ్ర ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాకు ఇచ్చినటువంటి అండని నేను పూర్తి స్థాయిలో రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి పట్టుబడి అని ప్రతి క్యాబినెట్లో కూడా వారు గుర్తు చేసుకుంటారు. ఇంతే కాకుండా ఈ రాష్ట్రాల్లో మిగిలిపోయిన ప్రతి ఒక్క ప్రాంతానికి కూడా నీరు ఇవ్వాలి, తాగునీరు, అదేవిధంగా సాగునీళ్లు ఇవ్వాలి, సస్యశ్యామలం చేయాలి. నీళ్లుంటే కానీ రాష్ట్రం సుభిక్షంగా ఉండదు, ప్రజలు సంతోషంగా ఉండదని నమ్మినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు.
ఈ 75వ సంవత్సరం సందర్భంగా వారు ఏదైతే నదుల అనుసంధానం గోదావరి నుంచి మనకి మనకచర్ల ప్రాజెక్టుని తీసుకురావడం ద్వారా మన ప్రాంతానికి కూడా అనుసంధానం ద్వారా నీళ్లు రావాలి, అన్ని రాష్ట్రంలో సుభిక్ష రావాలంటే వారు ఈ సంవత్సరంలోనే మొదలు పెట్టే విధంగా భగవంతుడు వారికి పూర్తి శక్తి సామర్థ్యాలు ఇవ్వాలి. ఈ రాష్ట్రానికి మరిన్ని సార్లు ఇంకా ఎక్కువ సార్లు ముఖ్యమంత్రిగా కూడా చేసేటువంటి అవకాశాన్ని భగవంతుడు శ్రీ మన వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులతో కలగాలని తెలియజేసుకుంటూ ఈరోజు మిత్రపక్షాలు ఉన్నటువంటి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సారథిన బీజేపీ మన మోడీ గారు కావచ్చు, వీరందరూ కూడా ఒక విజనరీ లీడర్ ఈ రాష్ట్రం కోసం ఉండాలి. గత 5 సంవత్సరాలు నష్టపోయింది అనే విషయాన్ని బహిరంగంగానే తెలియజేసిన పరిస్థితి. ఈ నాయకుని యొక్క విశిష్టత, ఆ నాయకుని యొక్క సమర్థత, ఆ నాయకుని యొక్క విజన్ అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలకే కాదు దేశానికి కూడా ఆదర్శప్రాయం. వారు ప్రతి దానికి విషయంలో కూడా ప్రతి సబ్జెక్టులో కూడా పూర్తి యొక్క అవగాహన కలిగి మంత్రులందరినీ చక్కని దిశానిర్దేశం చేస్తూ అధికారులకు కూడా తెలియని విధంగా అధికారులకు కూడా తను చెప్పేటువంటి పరిస్థితుల్లో అంటే ఈ లోపాలు ఉన్నాయి, ఇవి దిద్దుకొని ముందుకు పోవాలని చెప్పేటువంటి సమర్థత దక్షత కలిగినటువంటి నాయకులు ఈ రాష్ట్రానికి ఉండడం అది మన గర్వకారణం. ఇందాక సత్య గారు చెప్పినట్టు ఈ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ అంటే ఆయన సిబిఎన్ లోకేష్ గారు చెప్తారు, మీకు ఎవరున్నారంటే మాకు సిబిఎన్ ఉంటారు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనే విషయాన్ని మనందరం కూడా గర్వంగా చేసుకుంటూ ఆ మహానాయకుడు మరిన్ని పుట్టినరోజులు చేసుకోవాలని ఇంకా ఎక్కువసారి రాష్ట్రాన్ని పరిపాలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మన నియోజకవర్గం తరఫున జిల్లా తరఫున రాష్ట్ర ప్రజలందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం. పెద్ద నాకు వెనక్కి జరిగి అన్న ఎదురే రావాలంట అంటే వెళ్ళిపోండి, వెనక్కి వెళ్ళండి అన్న, వెనక్కి వెళ్ళి Come on,